పరిశుద్ధ గ్రంథం బైబిల్ నుండి కీర్తనల గ్రంథం 33వ కీర్తన 16 నుండి 19 శరణాలు నేను చదువుతాను, గమనించండి. ఏ రాజును సేనా బలము చేత రక్షింపబడడు, ఏ వీరుడును అధిక బలము చేత తప్పించుకొనడు. రక్షించుటకు గుర్రము అక్కరకు రాదు, అది దాని విశేష బలము చేత మనుషులను తప్పింపజాలదు. వారి ప్రాణమును మరణము నుండి తప్పించుటకును, కరవులో వారిని సజీవులనుగా కాపాడుటకును, యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గల వారి మీదను, ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీదను నిలుచుచున్నది. అందరూ సత్యతిథి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఈరోజు మీకు చెప్పాలనుకున్న వర్తమానం ఏంటంటే, వాగ్దానాన్ని ఒకసారి చెప్పండి. ఆగస్టు మాసాన్ని ప్రభు ఇచ్చిన వాగ్దానాన్ని ఒకసారి చెప్పండి, కొంచెం నోరు తెరిచి గట్టిగా చూడండి. ఈరోజు నేను చెప్తున్న వర్తమానం ఏంటంటే, కరువులో సజీవులనుగా కాపాడే దేవుడు. కరువులో సజీవులనుగా కాపాడే దైవం. తలల పైకి చూడండి. ఇప్పుడు మనం చదువుకున్న లేఖనాల్లో నుంచి శ్రేష్టమైనటువంటి మాటలు మీతో చెప్తాను. రాజు సేనా బలము చేత తనను తాను రక్షించుకొనడు, లేదా ఆ సేనా బలము చేత తాను రక్షింపబడడు. ఏ వీరుడును తన అధిక బలము చేత తప్పించుకొన జాలడు. గుర్రము తన అక్కర కొలది విశేష బలము చేత పోరాడిన మనుషులను తప్పించజాలదు. ఇక్కడ 3 మాటలు మీరు గమనించాలి. రాజుకి సేనా బలం ఉంది. రాజుకి సేనా బలం అంటే సైన్యం యొక్క బలం ఉంది. రాజుని అహర్నిశలు కంటికి పాపలాగా కాపాడటానికి రాజు దేహ సంరక్షకులు ఉంటారు. ప్రత్యేకమైనటువంటి బలగాలు, ప్రత్యేకమైనటువంటి సైనిక బలగాలు రాజు యొక్క ప్రొటెక్షన్ కొరకు, రాజు యొక్క భద్రత కొరకు, రాజు యొక్క సంరక్షణ కొరకు కొన్ని ప్రత్యేకమైన సైనిక దళాలు ఏర్పాటు చేయబడతాయి. వాళ్ళ దృష్టి అంతా ఏంటంటే, రాజుని మనం ప్రాణాలతో కాపాడాలి. రాజ దేహ సంరక్షకులు కానివ్వండి, రాజు కొరకు ప్రత్యేకంగా నియమించబడినటువంటి సేనా బలము కానీ, సైనిక బలము కానీ రాజును కాపాడటానికి, రాజుని రక్షించడానికి యుద్ధరంగములో కానీ, ఒంటిగా ఉన్నప్పుడు కానీ, సమాజములో కానీ, సంఘములో కానీ ఎప్పటికప్పుడు ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి ఆ రాజుని కాపాడుకోవటానికి ఆ సేనా బలం ప్రయత్నం చేస్తూ ఉంటుంది. మరొక మాట రాయబడింది, ఏ వీరుడును అధిక బలము చేత తప్పించుకొనడు. వీరుడికి, సోల్జర్కి, సైనికుడికి, వీరుడు అంటే సైనికుడు, సోల్జర్, సిపాయి, ఆ జట్టి అయినటువంటి వ్యక్తికి అధికమైనటువంటి బలం ఉంటుంది. యుద్ధరంగంలో మనకి త్రివిధ దళాలు ఉన్నాయి. ఆ 3 ఆర్మీలో ఆ 3 విధములైనటువంటి యుద్ధ సైనిక దళాలలో ఉన్నటువంటి వీరులందరికీ ప్రత్యేకంగా ఏముంటుందంటే అధికమైనటువంటి బలం ఉంటుంది. ఖండబలం, గుండె బలం, బుద్ధి బలం, విద్యాబలం, జ్ఞానబలం, అన్ని బలాలు అతనిలో నిక్షిప్తమై గుప్తమై ఉంటాయి. అతడు మంచి ఎత్తరిగా ఉంటాడు, మంచి దేహదారుఢ్యం కలిగి ఉంటాడు, యుద్ధ నేర్పరితనం కలిగి ఉంటాడు, శత్రువుతో పోరాడటానికి కావలసిన నేర్పు, ఓర్పు కలిగి చాకచక్యంగా శత్రువుతో వివేకంగా పోరాడటానికి కావలసిన అంగు ఆర్భాటాలు, బలాలు, బలగాలు కలిగి నడిపించబడతాడు వీరుడు, శూరుడు, ధీరుడైనటువంటి సైనికుడు. అయితే బైబిల్ అంటుంది,
వీరుడికి అధిక బలమున్నా సరే అతడు తన ప్రాణాన్ని మరణము బారి నుండి తప్పించుకొనలేడు అని. మరొక మాట అక్కడ వ్రాయబడింది, రక్షించుటకు గుర్రము అక్కరకు రాదు, అది దాని విశేష బలము చేత మనుషుల్ని తప్పించలేదు. గుర్రానికి విశేషమైనటువంటి బలం ఉంటుంది. గుర్రము యొక్క నాసికా రంధ్ర ధ్వని భీకరం. గుర్రానికి యుద్ధము యొక్క వాసనను పసిగట్టే ఆ యొక్క ప్రత్యేకమైనటువంటి లక్షణాలు దాంట్లో ఎన్నో కోకొలలుగా ఉంటాయి. అది యుద్ధ ఘోష విన్నప్పుడు ఆహా ఆహా అని యుద్ధరంగంలో కాలు దువ్వి శత్రువులతో ప్రత్యర్థులతో పోరాడటానికి ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా తన విశేష బలము చేత యుద్ధ రంగంలోనికి దుమికి శత్రువులతో పోరాటానికి సిద్ధపడుతుంది. ఆ విధంగా దాన్ని ట్రైనప్ చేస్తారు, దానికి తర్ఫీదిస్తారు, దాన్ని పోషిస్తారు. బలవర్ధకమైనటువంటి పోషక ఆహారముతో దాన్ని పోషించి విశేషమైనటువంటి బలము కలిగి ధైర్యము కలిగి నమ్మకంగా పోరాడే సత్తా సాహసం దానిలో నింపి అన్ని విషయాల్లో దాన్ని చక్కగా తర్ఫీదు చేస్తారు. చూడండి ప్రియులారా, రాజుకి సేనా బలమున్న రాజు రక్షించబడలేకపోతున్నాడట. వీరుడికి అధిక బలమున్న తన ప్రాణాన్ని తప్పించుకోలేకపోతున్నాడట. గుర్రాలు అక్కడికి వస్తాయి అనుకున్నారు, అవి విశేషమైన బలము కలిగినవే కానీ మనుషులను తప్పించలేకపోతున్నాయి. అయితే బైబిల్ చెప్తున్న విశిష్టమైన చక్కని మాట, మరణము నుండి మన ప్రాణములను తప్పించుటకును కరువులో మనలను సజీవులుగా కాపాడుటకు యెహోవా కనుదృష్టి ఆయన యందు భయభక్తులు గల వారి మీదను ఆయన కృప కొరకు కనిపెట్టుకుని వారి మీదను నిత్యము నిలిచి ఉండునుగాక. గట్టి చెప్పండి హల్లెలూయా. మీకు సేనా బలం లేకపోయినా, అధిక బలం లేకపోయినా, విశేషమైన గుర్రపు బలం లేకపోయినా, మీరు భయభక్తులు కలిగి చెడుతనాన్ని అసహించుకొని పవిత్రంగా యథార్థంగా జ్ఞానయుక్తంగా నడిపించబడుతూ దేవుని కృప మీద ఆధారపడుతూ నేనేమై ఉన్నానో దేవుని కృపయే, ఇకను జీవించువాడను నేను కాదు, క్రీస్తే నాలో జీవించుచున్నాడు, నన్ను బలపరచువాని యందు నేను సమస్తము చెయ్యగలను, క్రీస్తు యేసునందున్న కృప చేత నేను బలాన్ని పొందుకొని ధైర్యాన్ని పొందుకొని విశ్వాస జీవితంలో భయభక్తులతో నేను నా జీవిత కాలం అంతా దేవుని కనుదృష్టిలో ఉండాలి అని ఎవరైతే స్థిరమైన తీర్మానం చేసుకుని ఒక నవనూతనమైనటువంటి నిర్ణయాలతో సరికొత్త పంథాలో నడుచుకోవటానికి ఇష్టపడతారో వాళ్ళనట దేవుడు మరణము నుండి వారి ప్రాణాన్ని తప్పిస్తాడట. మరి ముఖ్యంగా కరువు కోరల్లో నుంచి వారిని విడిపించి వారిని కరువులో కూడా ఆశ్చర్యకరంగా సజీవులుగా కాపాడి క్షామకాలంలో వారి ఎముకలను బలపరిచి నీరు కట్టిన తోటలాగా ఎప్పుడు ఉవ్వుకుచుండే నీటి ఓటలాగా ఎన్నటికి వారు కృషింపక జీవ కళగలిగి దైవత్వం వారి ముఖ వర్చస్సులో ప్రకాశించేటట్లుగా వారు సదాకాలం సజీవులుగా దైవ కృపలో వర్ధిల్లేటట్లుగా దేవుని కనుదృష్టి దేవుని కృప మనలను కరువు దినములలో సజీవులుగా కాపాడునుగాక. విశ్వసించిన వాళ్ళంతా గట్టిగా స్తోత్రాలు చెప్పుకోండి హల్లెలూయా హల్లెలూయా. నేను చెప్పాలనుకున్న సందేశం, కరువులో దేవుడు మనల్ని సజీవులుగా కాపాడాలని కోరుకుంటున్నాడు. ఈరోజు మీ జీవితంలో, మీ కుటుంబ వ్యవస్థలలో, మీ భార్యాభర్తల మధ్యలో, మీ కుటుంబ సరిహద్దుల్లో ఎలాంటి కరువు కనబడుతూ ఉన్నా సరే, ఎలాంటి కరువు మిమ్మల్ని ఏలుబడి చేయుచున్నా, కొన్ని కుటుంబాలలో ఆహారం కరువు, నీళ్లు కరువు, వస్త్రాలు కరువు, ఇళ్ళు వాకిళ్ళు కరువు, వస్తువాహనాలు కరువు, కొన్ని కుటుంబాలలో సమాధానం కరువు, కొన్ని కుటుంబాలలో సంతోషం
కరువు, కొన్ని కుటుంబాలలో ఐక్యత కరువు, నానా విధములైనటువంటి కరువు కోరలలో చిక్కుకొని విలవిలలాడిపోతున్నా, ఎలాంటి కరువు మిమ్ములని ముట్టడించినా, మిమ్మలను కట్టడి చేయుచున్నా, ఎలాంటి ప్రతికూల వాతావరణం మీ జీవితంలో స్వైర విహారం చేయుచున్నా, ఈ ఒక్క మాట మీరు గుర్తుపెట్టుకుని ప్రార్థన చేసుకోండి. ఖచ్చితంగా నా దేవుడు కరువు దినములలో, కరువు కాలములో మిమ్ములను, మీ కుటుంబాలను, మీకు కలిగిన సమస్తాన్ని సజీవముగా కాపాడునుగాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. కొంతమంది చెప్తా ఉంటారు, ఆస్తిపాస్తులు ఉన్నాయి, బలాలు బలగాలు ఉన్నాయి, పొలాలు స్థలాలు ఉన్నాయి, ఫ్యాక్టరీలు ఉన్నాయి, విస్తారమైన రాబడి ఉంది, మంచి పిల్లలు, జ్ఞానం కలిగినటువంటి పిల్లలు ఉన్నారు. కానీ మా కుటుంబంలో సమాధానం కరువుగా ఉంది, సమాధానం కొదువుగా ఉంది, సమాధానం కనబడట్లేదు. వాళ్ళు మంచి పొజిషన్లో ఉన్నటువంటి కుటుంబం, పరువు ప్రతిష్టలు కలిగినటువంటి కుటుంబం, గౌరవ మర్యాదలతో జీవించుతున్నటువంటి కుటుంబం, భక్తి శ్రద్ధలతో నడిపించబడుతున్న కుటుంబమే. కానీ ఆ కుటుంబంలో, ఆ ఇంటిలో సమాధానం కరువు. భార్యాభర్తలు మనసు విప్పి మాట్లాడుకుని, ప్రేమతో మాట్లాడుకుని ఎన్ని సంవత్సరాలు, ఎన్ని నెలలో భర్తకి ఏది కావాలన్నా పిల్లలను అడుగుతాడు, భార్యకి ఏది కావాలన్నా పిల్లలకి చెప్తుంది. వాళ్ళ ద్వారానే ఆ ఇంట్లో అవసరాలు తీర్చబడుతున్నాయి. యాంత్రికంగా ఒక యంత్రాల్లాగా, మిషన్లాగా వాళ్ళు పనిచేస్తున్నారే కానీ వాళ్ళు నిజంగా జీవమ కలిగిన వ్యక్తుల్లాగా, మానవత్వపు విలువలు కలిగినటువంటి వ్యక్తుల్లాగా ఆ కుటుంబంలో ప్రవర్తించలేనటువంటి పరిస్థితులు ప్రస్ఫుటంగా కనబడుతున్నాయి. కొన్ని కుటుంబాల్లో సంతోషమే ఉండదు. వాళ్ళు నవ్వుకొని, వాళ్ళు ఆనందించి, వాళ్ళు నాట్యమాడి, వాళ్ళు గంతులు వేసి, వాళ్ళు ఉత్సాహ ధ్వని చేసి ఎన్ని రోజులైందో, ఎన్నో రోజులుగా, ఎన్నో నెలలుగా, ఎన్నో సంవత్సరాలుగా దుఃఖము కొన్ని కుటుంబాలను ఏలుబడి చేస్తుంది. కన్నీళ్లు కొన్ని కుటుంబాలలో ప్రవహిస్తూ ఏరులై పారుతూ ఉన్నాయి. కొన్ని కుటుంబాలను విచారం కమ్మేసింది. బాధలతో, బంధకాలతో చిదిమివేయబడుతూ దుఃఖ సాగరములో కొట్టుమిట్టాడుతూ మా జీవితంలో మేము ఇంకా సంతోషంగా ఉండలేమా? ఆనందాన్ని అనుభవించలేమా? మా నోటి నిండా నవ్వు కలగదా? మా పెదవులు ప్రహర్షంతో నింపబడవా? మా బ్రతుకు కాలం అంతా ఈ కష్టాల కడలిలోనే, కన్నీటి సాగరములోనే మా బ్రతుకును ఏడవాలా? ఎంత భక్తి చేస్తున్నాం, ఎంత ప్రార్థన చేస్తున్నాం, ఇంత విశ్వాసం కలిగి నడిపించబడుతున్నాం. ఏమిటి మాకి కర్మ? ఏమిటి మాకి శాపం? ఏమిటి మాకి దుఃఖం? ఏమిటి మాకి బంధకాలు అని దుఃఖించుచు ప్రలాపించే తల్లులు, తండ్రులు, సహోదరీలు ఎంతోమంది ఉన్నారు. అయితే ఈరోజు నేను ఖచ్చితంగా ప్రవచనాత్మకంగా చెప్తున్నాను, ఎలాంటి కరువు కోరలులో మీరు చిక్కుకున్నా సరే, సమాధానం లేకపోయినా, ఐక్యత లేకపోయినా, సంతోషం లేకపోయినా, ఆరోగ్యం లేకపోయినా, ఆహారం లేకపోయినా, ఇల్లు లేకపోయినా, జ్ఞానం లేకపోయినా, ఎట్టి ఇబ్బందుల కొలిమిలో మీరు పుటము వేయబడుతున్నా సరే, ఈరోజే దేవుడు ఒక నూతన క్రియ జరిగించబోతున్నాడు. మీ కరువులన్నీ తొలగిపోతాయి, మీ కొదవలన్నీ తీర్చబడతాయి. సమృద్ధినిచ్చి మిమ్ములందరినీ దేవుడు సజీవులనుగా కాపాడునుగాక. ఆమేన్. పరిశుద్ధ గ్రంథం బైబిల్లో అన్న విజ్ఞాపన చేస్తూ దేవుని సన్నిధిలో ఒక చక్కని మాట చెప్పింది. ఆత్మతో నింపబడి, ఆత్మ పూర్ణురాలై, ఏమని? మనం ఆరాధిస్తున్న దేవుడు ఎవరు అనంటే ఆయన సర్వాధికారి అని చెప్తూ తన మాటలలో ప్రవచనాత్మకంగా ఒక శ్రేష్టమైనటువంటి మాట పలికింది. ఏమని? మన దేవుడు సజీవులను గాను
మృతులనుగాను చేయువాడు, పాతాళానికి పంపుచు పాతాళములో నుండి సజీవులనుగా లేవనెత్తువాడు, దారిద్ర్యము కలుగజేయువాడు ఆయనే, ఐశ్వర్యము కలుగజేయువాడు ఆయనే అని ఒక మాట చెప్పింది. ఆ మాటలో మనం గమనించవలసింది ఏంటంటే, దేవుడు సర్వాధికారి, మానవులను సజీవులుగా చేయగలిగిన వాడు, మృతులనుగా చేయగలిగిన వాడు, దరిద్రులుగా చేయగలిగిన వాడు, ఐశ్వర్యవంతులుగా చేయగలిగిన వాడు, పాతాళపు అంచులోనికి, మరణపు అంచులోనికి వెళ్ళిన వాళ్ళను కూడా జీవముతో నింపి సజీవులుగా ఉన్నతమైన స్థానంలో నిలబెట్టుటకు సమర్థుడైనటువంటి దేవుడని బైబిల్లో మనం చూస్తాం. కనుక ప్రియులారా, మన దేవుడు సజీవుడు. ఆయన మనలను కూడా ప్రతికూల వాతావరణంలో, కరువు కాటకాల మధ్యలో, ఇరుకు ఇబ్బందుల మధ్యలో, లేమి దారిద్ర్యముల మధ్యలో మనలందరినీ సమృద్ధినిచ్చి పోషించి సజీవులనుగా కాపాడునుగాక. గట్టిగా చెప్దామా? హల్లెలూయా. ఒక భక్తుడు సాక్ష్యాన్ని మీ ముందు ఉంచాలని కోరుకుంటున్నాను. బైబిల్ ఉన్నవాళ్ళు చూడండి, యెహోషువ గ్రంథం 14వ అధ్యాయం 10వ వాక్యం. యెహోవా చెప్పినట్లు, యెహోవా మోషేకు ఆ మాట సెలవిచ్చినప్పటి నుండి ఇజ్రాయేలీలు అరణ్యములో నడచిన ఈ 45 సంవత్సరములు ఆయన నన్ను సజీవునుగా కాపాడి ఉన్నాడు. గట్టిగా స్తోత్రాలు చెప్దాం. హల్లెలూయా. అందరు చెప్తారా గట్టిగా? హల్లెలూయా. ఇక్కడ ఒక భక్తిపరుడు ఇస్తున్నటువంటి స్టేట్మెంట్, సాక్ష్యాన్ని మనం గమనిస్తాం. తలపైకి ఎత్తి నన్ను చూడండి. అతగాడి పేరు కాలేబు. ఏం పేరండి అతని పేరు? కాలేబు. మోషేతో యాత్ర ప్రారంభించినప్పుడు ఇతని వయసు 40 సంవత్సరాలు. 40 సంవత్సరాలు. అప్పట్లో 40 సంవత్సరాలు అంటే మంచి యవ్వనప్రాయం. మంచి యవ్వనప్రాయం. 40 సంవత్సరాల మంచి యవ్వనప్రాయంలో అధిక బలము, విశేష బలము కలిగి నడిపించబడ్డాడు. నిండు మనసుతో దేవుణ్ణి ఆరాధన చేశాడు. ఇతను చెప్తున్నాడు, మోషే నన్ను పంపినప్పుడు నాకు ఎంతో బలం ఉంది, యుద్ధాలు చేశాను, వచ్చాను, వెళ్ళాను. నాకు ఎప్పటి ఎట్లే నాకు బలము ఉన్నది, నా బలము క్షీణించలేదు, నా బలము తగ్గిపోలేదు, నా సత్తువ సన్నగిల్లలేదు. అదే బలం, అదే ధీరత్వం, అదే ధైర్య సాహసాలు, అదే కృప నాలో నిలిచి ఉన్నాయి. 45 సంవత్సరాల అరణ్య యాత్రలో ఎంతోమంది ఆకులు రాలినట్లుగా రాలిపోయినప్పటికీ కేవలం దైవ కృప, దైవ దృష్టి నా మీద ఉన్నది కనుక ఆయనే నన్ను 45 సంవత్సరములు సజీవునిగా కాపాడి ఉన్నాడు. దేవునికి స్తోత్ర. ఎలా కాపాడాడంట? సజీవునిగా కాపాడాడు. ప్రియులారా, మిమ్మల్ని కూడా నా దేవుడు 45 సంవత్సరాలే కాదు, 70 సంవత్సరాలే కాదు, మీ ఆయుష్కాల దినములన్నిట మీరు వెళ్తున్న మార్గాలలో, మీరు ఉంటున్న జనుల మధ్యలో, మీరు చేయించిన ఉద్యోగ స్థలాలలో, వ్యాపార స్థలాలలో, కళాశాలల్లో, స్కూల్స్లో, అన్ని చోట్ల మీరు నడుచుతున్న మార్గం అంతట్లో మీకు తోడుగా ఉండి, మీకు ముందర నడిచి మెట్టగా ఉన్న స్థలాలని సరళపరిచి మిమ్మలను క్షణక్షణం అనుక్షణం తోడుగా ఉండి, కరువులో కూడా, ప్రతికూల వాతావరణంలో కూడా, అరణ్య యాత్రలో కూడా మిమ్మల్ని అందరినీ సజీవులుగా కాపాడునుగాక. అసలు సజీవులు ఎవరయ్యా? సజీవులుగా కాపాడటం అంటే అర్థమేంటి? సజీవులైన వారిని మనం ఎలా గుర్తుపట్టాలి? సజీవులకు ఉండే లక్షణాలు ఎలా ఉంటాయి అనే విషయాలను మనం బైబిల్లో ధ్యానం చేస్తే చాలా చక్కని విషయాలు, లోతైన సత్యాలు లేఖనాల వెలుగులో మనం నేర్చుకోవచ్చు. ఈ పూట మీకు 3 ప్రాముఖ్యమైనటువంటి విషయాలు, సజీవులకు ఉండే 3 లక్షణాలు మీకు చక్కగా వివరించి చెప్తాను. బైబిల్ గ్రంథం ఉన్న వాళ్ళందరూ చూడండి. మొదటి మాట, రోమాపత్రిక 6వ అధ్యాయం
11వ వాక్యాన్ని 13వ వాక్యాన్ని చదువుతారు, వినండి. అటువలే మీరును పాపము విషయమై మృతులుగాను దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులను గాను మిమ్మలను మీరే ఎంచుకొనండి. 13వ వాక్యం చదువుతున్నారు. మరియు మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి. అయితే మృతులలో నుండి సజీవులము అనుకొని మిమ్ములను మీరే దేవునికి అప్పగించుకొనుడి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందరు చేతి గట్టి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఇక్కడ ఒక మర్మ గర్భితమైనటువంటి లోతైన సత్యాన్ని దైవజనుడైనటువంటి పౌలు రోమాలో ఉన్న పరిశుద్ధులకు, దేవుని ప్రియులకు, పరిశుద్ధులుగా ఉండటకు పిలువబడిన వారికి తెలియపరుస్తున్నాడు. ఏమని? రక్షించబడి విశ్వాస జీవితాన్ని ప్రారంభించి క్రీస్తులో భద్రపరచబడి పరిశుద్ధులుగా ఉండటకు పిలువబడిన ప్రతి ఒక్కరూ ఒక నగ్న సత్యాన్ని గుర్తించాలి. ఏమిటా సత్యం అని అంటే, రక్షించబడిన ప్రతి వ్యక్తి అట పాపము విషయమై మృతుడుగాను, పాపము విషయమై చంపబడినటువంటి వ్యక్తిగా, జీవము లేనటువంటి వ్యక్తిగా ఉండాలట. క్రీస్తు యేసు విషయమై సజీవుడుగా తన్ను తాను ఎంచుకొని సజీవుడుగా తన జీవితాన్ని కొనసాగించాలి అని చెప్తూ, మీ అవయవాలను, శరీరములో ఉన్న మీ అవయవాలలో దుర్నీతి ఎక్కడ ఏలుబడి చేయకుండా, పాపము ఎక్కడ ఏలుబడి చేయకుండా మీ అవయవాలను నీతి సాధనాలుగా మలుచుకోండి. నీతి ఆయుధాలుగా మీ అవయవాలు వినియోగించబడేటట్లుగా మీరు సజీవులైనటువంటి దేవుని ప్రియులుగా మీ అవయవాలన్నిటినీ, మీ ప్రాణాత్మదేహాలన్నిటిని ప్రభువుకి అప్పగించుకోండి, సజీవ యాగంగా సమర్పించుకోండి అని పౌలు భక్తుడు చెప్తున్నాడు. రక్షించబడిన ప్రతి వ్యక్తి ప్రతిరోజు గుర్తుపెట్టుకోవాల్సిన ఒక మాట ఏంటంటే, నేను పాపము విషయములో మృతి నొందిన వాడను, లోకము విషయములో మృతి నొందిన వాడను, చెడుతనము విషయములో మృతి నొందిన వాడను, శరీర దౌర్బల్యము విషయములో మృతి నొందిన వాడను అని సంగతి ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. చచ్చిన వ్యక్తుల గురించి బైబిల్లో ప్రసంగి ఒక లోతైన మర్మ గర్భితమైన విలువైన మాట చెప్తాడు. ఏమని అనంటే, చనిపోయిన వాడు ఏమి జరుగుతుందో వాడికి తెలీదు, చనిపోయినటువంటి వాడు పగ పెట్టుకొనడు, అసూయ పడడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. గట్టి చెప్పండి, హల్లెలూయా. చచ్చిపోయిన వాళ్ళునట పగ ఉండదంటండి. వాడి గుండెల్లో ఇంటి వాళ్ళ మీద కానీ, ఇరుగు పొరుగు వాళ్ళ మీద కానీ, స్నేహితుల మీద కానీ, సమకాలికుల మీద కానీ ఎవరి మీద ఎటువంటి పగ, ద్వేషం, కలహం, అసూయ ఉండదట. ఈరోజు నీవు ఎవరి మీద అయినా ఏదైనా పగ పెట్టుకున్నావు, అసూయ పడుతున్నావు, కలహానికి కాలు దువ్వుతున్నావు అంటే అర్థం ఏంటి? ఇంకా నువ్వు పాపము విషయమై చావలేదు, ఇంకా నీలో పాపము జీవించుతూనే ఉన్నది, పాప నియమము పోరాడుతూనే ఉందని మీ అవయవాలలో అన్న సంగతిని మీరు గుర్తించాలి. కనుక బైబిల్ చెప్తుంది, బ్రతికినటువంటి వారిలో ఈ పగలు, ప్రతీకారాలు, కక్షలు, కార్పణ్యాలు, అసూయలు, ద్వేషాలు ఏలుబడి చేస్తూ ఉంటాయి. చచ్చినటువంటి వారు పగ పెట్టుకొనరు, అసూయ పడరు, కలహానికి కాలు దువ్వరు, ఎటువంటి కోప తాపాలు ప్రదర్శించరు అని బైబిల్ చెప్తుంది. కనుక ప్రియులారా, ప్రతిరోజు ఉదయాన్నే లేవగానే మీరు ప్రార్థన చేసుకోవాల్సింది ఏంటంటే, నేను పాపము విషయమై చనిపోయిన వాడిగా ఉండాలి, ఏ పాపము నాలో ఏలుబడి చెయ్యకూడదు అన్న సంగతిని మీరు
గుర్తుపెట్టుకోవాలి. చనిపోయినటువంటి వ్యక్తికి పాపపు కోరికలు కానీ, పాపమును గురించిన ఆశలు కానీ, పాపాన్ని గురించిన ఆలోచనలు కానీ, పాపాన్ని గురించిన తలంపులు కానీ ఏవి పుట్టవండి. అతడు నిర్జీవి, అతడు కదలలేడు. ఏమి జరుగుతుందో తెలియదు, ఏమి ఆలోచించాలో తెలియదు. ఆలోచనతో పని లేదు, ఉపాయముతో పని లేదు, జ్ఞానముతో పని లేదు, పగతో పని లేదు, ద్వేషముతో పని లేదు, శరీరములో ఇచ్చలు నెరవేర్చుకోవటానికి పని లేదు. అసలు ఏమి తెలియదండి. చనిపోయినటువంటి వ్యక్తి చనిపోయేటప్పుడు కళ్ళు తెరిచి చనిపోతే కళ్ళు తెరిసే ఉంటాడు, నోరు తెరిచి చనిపోతే నోరు తెరిసే ఉంటాడు, కళ్ళు మూసుకుని చనిపోతే కళ్ళు మూసుకునే ఉంటాడు, నవ్వుతా చనిపోతే నవ్వుతానే ఉంటాడు. కారణం ఏంటంటే అతనికి తెలియదు అతను చనిపోయినప్పుడు అతని యొక్క స్థితి ఎలా ఉంటుందో. అలాగే పాపము విషయములో, లోకము విషయములో, చెడుతనము విషయములో, అపవిత్రమైన ఏ కార్యముల విషయములలో నేను చచ్చినవాడను అనే తలంపుతో ఎవరు బ్రతుకుతారో వాళ్ళలోనికి ఎటువంటి పాపపు క్రియలు, లోక సంబంధమైనటువంటి క్రియలు ప్రవేశించకుండా ఆఖరి శ్వాస వరకు పవిత్రంగా కాపాడబడతారు. దేవునికి స్తోత్రం. అందుకే పౌలు భక్తుడు ఒక మంచి మాట చెప్తాడు. ఏమనంటే, నేను దినదినము చనిపోవచ్చున్నాను. ఎప్పుడు చచ్చిపోతున్నాడు అండి? చెప్పండి, గట్టిగా చెప్పండి. ఎప్పుడు చచ్చిపోతున్నాడట? దినదినము. అంటే వదకు సిద్ధమైనటువంటి గొర్రె పిల్ల వలె నేను ప్రతిరోజు చనిపోతున్నాను. అంటే మన జీవితంలో ఈ లోకయాత్ర ముగించేంత వరకు, తుది శ్వాస విడిచి పరమాత్ముని సన్నిధిలో చేరేంత వరకు, పరమాత్మునితో మన ఆత్మ లీనమైపోయేంత వరకు కూడా ప్రతిరోజు మన శరీర అవయవాల్లో పోరాడుతున్నటువంటి కార్యాలను చంపుతూ, జయించుచు, వాటిని విసర్జించుచు, పవిత్రంగా బ్రతుకుతూ క్రీస్తు యేసునందు మనము సజీవులము. మన అవయవాలన్నీ నీతి సాధనాలుగా వినియోగించాలి. నీతిగా బ్రతకడానికి మాత్రమే, పరిశుద్ధంగా బ్రతకడానికి మాత్రమే, ప్రభు కొరకు బ్రతకడానికి మాత్రమే, పరలోక రాజ్యము నిమిత్తం బ్రతకడానికి మాత్రమే నా శరీరంలో ప్రతి అవయవం వినియోగించబడాలి. నేను క్రీస్తు యేసునందు సజీవులను అని ఎవరైతే ఎంచుకొని సజీవులుగా బ్రతకాలని కోరుకుంటారో వారందరూ గుర్తుపెట్టుకోవాల్సిన మాట, పాపము విషయమై పూర్తిగా మృతి చెందాలి. దేవునికి స్తోత్రం. కొలస్సీ పత్రికలో 3వ అధ్యాయం 3వ వచనంలో వ్రాయబడింది, మీరు క్రీస్తు యేసునందు మృతి పొందితిరి, క్రీస్తు యేసునందు మృతి నొందితిరి గనుక భూ సంబంధమైన వాటి మీద మీరు మనసు పెట్టకుడి, పైనున్న వాటి మీదనే మీ మనసు పెట్టండి, పైనున్న వాటిని వెతకండి. అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమందు ఆసీనుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. పాపము విషయమై మృతి చెంది క్రీస్తు యేసులో ఎవరైతే దేవుని విషయమై సజీవులం అనుకుని తమ అవయవాలను నీతి సాధనాలుగా ఉండునట్లు దేవునికి అప్పగించుకుని సాగుతూ ఉంటారో వాళ్ళ మనసంతా భూ సంబంధమైన వాటి మీద పెట్టకూడదు. భూ సంబంధమైన వాటి మీద వాళ్ళ మనసు కానీ, వాళ్ళ కనుదృష్టి కానీ, వాళ్ళ ఆలోచనలు కానీ, వాళ్ళ ఉద్దేశాలు కానీ భూ సంబంధమైన వాటిని వెతకకూడదు. భూ సంబంధమైన వాటి మీద వాళ్ళ మనసు సంచరించకూడదు. ఎప్పుడు వాళ్ళ దృష్టి అంతా పరలోక సంబంధమైన వాటి మీదే, పైనున్న వాటి మీదే, యేసుక్రీస్తు మీదే, సింహాసనం మీద, కిరీటం మీద, దేవుడిచ్చే విలువైన బహుమానాల మీదే దృష్టి ఉంచి విశ్వాస యాత్రలో నడిపించబడుతూ మనం ఏం చేయాలంటే, పాపము విషయమై చనిపోయిన వారముగా, క్రీస్తు యేసునందు మృతి చెందిన వారముగా, యేసు క్రీస్తునందు సజీవులం అనుకుని మన జీవితాన్ని కొనసాగించాలి. ఇంకో విచిత్రం ఏంటంటే, సజీవులైనటువంటి వారు తమ అవయవాలలో పోరాడుతున్నటువంటి కొన్ని బలహీనతలను, కొన్ని దుర్గుణాలను గుర్తించి వాటిని చంపాలి. ఆ మాట చదువుకుందాం చూడండి.
కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వాక్యం అండి. భూమి మీదనున్న మీ అవయవములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధన అయిన లోభత్వమును చంపివేయుడి. చాలండి, తలపైకి చూడండి. ఇక్కడ చూడండి, క్రీస్తు యేసుతో కూడా మృతి చెందినటువంటి వాళ్ళు పాపము విషయమై మృతి చెంది యేసు క్రీస్తునందు సజీవులమని ఎంచుకొని నీతి అవయవాలుగా తమ శరీరములను ప్రభువుకి అప్పగించుకున్నటువంటి వాళ్ళ గురించి బైబిల్లో దైవజనుడు చెప్తున్నాడు. మీ అవయవాలలో కొన్ని బలహీనతలను చంపండి. మీరు వాటిని చంపలేదో అవి మిమ్మల్ని చంపేస్తాయి. మీరు వాటిని చంపలేదో అవి మిమ్మల్ని చంపేస్తాయి, జాగ్రత్త అని చెప్తూ జారత్వాన్ని చంపండి. వివాహం కాకమునుపే యవ్వనానికి ఎదిగి వచ్చినటువంటి యవ్వన పిల్లలు, యవ్వనస్తులైనటువంటి వాళ్ళు వివాహం కాకమునుపు ప్రేమలో పడి శరీర కోరికలను జయించలేక, శరీరంలోని అపవిత్రతను చంపుకోలేక, తమ ఆశేచ్ఛలను నెరవేర్చుకోవటానికి కామాతురత్వంతో దేవుని కృపను దుర్వినియోగపరుచుకుని విచ్చలవిడిగా ప్రవర్తిస్తూ చేసే దౌర్భాగ్యమైన శారీరక క్రియలను జారత్వం అని అన్నారు. ఆ జారత్వపు ఇచ్చలనట గుర్తుబట్టి చంపాలి. ఆ తర్వాత అపవిత్రతను చంపివేయండి. ఏ అపవిత్రత, ఏ కోణంలో మీ శరీరాన్ని అపవిత్రపరచకూడదు, మీ హృదయాన్ని అపవిత్రపరచకూడదు, మీ మనసుని అపవిత్రపరచకూడదు. మీ ప్రాణాత్మ శరీరాలలో అపవిత్రత ఎక్కడ ఈసుమంతైనా కనబడకుండా ఉండేటట్లుగా ప్రతి క్షణం శరీరంలో ఉన్నటువంటి అపవిత్రత అంతటిని కడిగి వేసుకుని అపవిత్రత అంతా చంపివేసి మన దేహం పవిత్రంగా కాపాడబట్టడానికి మనం జాగరూకులమై ఉండాలి. అంత మాత్రమే కాదండి, దురాశలను చంపాలి. ఒక క్రైస్తవుడు దురాశలను చంపాలి. దురాశ గర్భము ధరించి పాపాన్ని కంటది, పాపం పరిపక్వమై మరణాన్ని కంటది. కనుక ఏ దురాశలో ఉండకూడదు. ఆశ ఉండాలి కానీ దురాశ ఉండకూడదు. ధనం ఉండాలి కానీ ధన భోగాలు, ధన వ్యామోహాలు ఉండకూడదు. సుఖంగా బ్రతకాలి కానీ క్రైస్తవుడు సుఖభోగాల వైపు ప్రయాణం చెయ్యకూడదు అని బైబిల్ గ్రంథం చెప్తుంది. కనుక ప్రియులారా, దురాశల్ని చంపేయాలి. మరొక విచిత్రమైన మాట ఏంటంటే, విగ్రహారాధన అయిన ధనాపేక్షను చంపివేయండి. దేవునికి స్తోత్ర. కొంతమందికి వారి యొక్క ధనమే వారికి ఒక విగ్రహం లాగా మారిద్ది. ఆ ధనాన్నే ఆరాధిస్తూ ఉంటారు. ఎప్పుడు చూసినా ధనాపేక్ష. ఈ ధనాపేక్షని మీరు ఎంత తొందరగా చంపితే అంత మేలు మీకు, లేకపోతే అది చాలా ప్రమాదం. బైబిల్ చెప్తుంది, ఒకనికి ద్రవ్యము ఎక్కువైన ఎడల దాన్ని భక్షించువారు కూడా ఎక్కువ అవుతారు. ధనము ద్రవ్యము అధికమైనటువంటి వాడికి దాని వలన నిద్ర పట్టదు, మానసిక ఒత్తిళ్ళు అధికమవుతాయి, మానసిక ప్రశాంతత దూరం అవుతుంది, అనేక మంది శత్రువులు పోగవుతారు. నీ యొక్క ధనాన్ని దోచుకునే భక్షకులు ఎక్కువ మందిని చుట్టూ గుమికొడతారు. కనుక ధనాపేక్ష అనేది ఒక విగ్రహారాధనగా నీ జీవితంలో ప్రథమ స్థానం చేసుకోకుండా ఉండేటట్లుగా ఆ విగ్రహారాధనని తుత్తునీలుగా చేసి ఆ ధనాపేక్షను చంపండి. ధనం మీద మోజు, ధనం మీద వ్యామోహం, ధనం మీద కోరిక, ధనం మీద ఇచ్చ ఉండకూడదు. బైబిల్ చెప్తుంది, ద్రవ్యము అన్నిటికీ అక్కరకు వచ్చును అని. మంచిదే, కానీ ఆ ద్రవ్యం అది ప్రమాదకరంగా మారకుండా ఉండేటట్లు ధనాపేక్షను మీ హృదయంలో, మీ అవయవాలలో ఎక్కడ కనబడకుండా దాన్ని చంపండి అని బైబిల్ చెప్తుంది. కనుక మనం పాపము విషయమై మృతి చెందాలి. మన అవయవాలలో ఉన్నటువంటి ఈ జారత్వాన్ని, ఈ కామాతురతను, ఈ అపవిత్రతను, ఈ దురాశను,
విగ్రహారాధన అయినటువంటి యొక్క ధనాపేక్షను పూర్తి స్థాయిలో చంపివేయుదముగాక. అందరు చెప్పండి గట్టిగా హల్లెలూయా. రెండవ మాట చెప్తాను చూడండి, సజీవులకు ఉండే మరొక లక్షణం. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 4వ వాక్యాన్ని చదువుకుందాం. మీ దేవుడైన యెహోవాను హత్తుకొనిన మీరందరూ నేటి వరకు సజీవులై ఉన్నారు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభువును మహిమపరుద్దాం. అందరూ సంతోషంగా చప్పట్లు కొడుతూ ప్రభువును మహిమపరుద్దాం. ఇక్కడ రాసిన మంచి మాట ఏంటంటే, సజీవులకు ఉండే మరొక లక్షణం ఏంటంటే, యెహోవాని హత్తుకొనిన మీరందరూ నేటి వరకు సజీవులుగా ఉన్నారు. కరువులో మీరు సజీవులుగా కాపాడబడాలి. ప్రతికూల పరిస్థితుల్లో మీరు సజీవులుగా కాపాడబడాలి. ఇరుకు ఇబ్బందుల్లో మీరు సజీవులుగా కాపాడబడాలి. పోరాటాల మధ్యలో మీరు సజీవులుగా కాపాడబడాలంటే బైబిల్ చెప్తుంది, యెహోవాను హత్తుకొనిన మీరందరూ నేటి వరకు, ఈ రోజు వరకు సజీవులుగా ఉన్నారు అని బైబిల్ గ్రంథం చెప్తుంది. చూడండి, మీకు కొన్ని ఉదాహరణలు చెప్తాను. చూడండి, తలపైకి చేపలు నీటిలో ఉన్నంత వరకు అవి సజీవంగా ఉంటాయి, సంతోషంగా ఉంటాయి, ఉల్లాసంగా ఉంటాయి, ఉత్సాహంగా గంతులు వేస్తూ ఉంటాయి. ఎప్పుడైతే ఆ చేపల్ని సముద్రపు నీటిలో నుంచి కానీ, నదిలో నుంచి కానీ, చెరువులో నుంచి కానీ, కాలువల్లో నుంచి కానీ బయటికి తీసుకుని వచ్చి ఒడ్డు మీద పడేస్తామో, అది విలవిల 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 కొట్టుకుని తన ప్రాణాన్ని కోల్పోతుంది. ఒక ద్రాక్ష చెట్టు కానీ, జామ చెట్టు నుంచి కానీ, లేకపోతే ఒక మామిడి చెట్టు నుంచి కానీ ఒక కొమ్మని, ఒక రెమ్మని కట్ చేసి కత్తిరించి బయట పడేసామనుకోండి, ఆ చెట్టులో నుంచి వేరు చేయబడినటువంటి ఆ కొమ్మ, ఆ రెమ్మ నెమ్మదిగా వాడిపోయి ఎండిపోతుంది. ఆ తర్వాత అగ్నిలో కాల్చబడుతుంది. అలాగే ఒక క్రైస్తవుడు యేసుక్రీస్తుని హత్తుకొని ఉన్నంత వరకు, యేసుక్రీస్తుతో పెనవేసుకుని జీవించినంత వరకు, యేసుక్రీస్తులో ఉన్న సమృద్ధి జీవం ఒక క్రైస్తవుడిలో ప్రవహించుచూ ఉన్నంత వరకు ఆ క్రైస్తవుడు సజీవంగా కాపాడబడతాడు. ఎప్పుడైతే యేసుక్రీస్తుకు వేరైపోతాడో, యేసుక్రీస్తుకి దూరమైపోతాడో, యేసుక్రీస్తుకి భిన్నంగా ప్రవర్తిస్తాడో, ఆ వ్యక్తి క్రమక్రమంగా వాడిపోతాడు, ఎండిపోతాడు, జీవాన్ని కోల్పోతాడు. ఆ తర్వాత అగ్నిలో కాల్చబడతాడని పరిశుద్ధ గ్రంథం చెప్తుంది. కనుక మన జీవిత పయనములో ఎక్కడ దేవునికి వేరుగా జీవించకుండా, దేవుని సహవాసానికి వేరుగా జీవించకుండా, దేవుని కృపకు వేరుగా జీవించకుండా, ద్రాక్షవల్లికి అంటుకట్టబడిన తీగల వలె జలమలలో ఆనందంగా సంచరించుచున్న జలచరముల వలె మనం దేవునితో హత్తుకుని ఉన్నట్లయితే ఆయన మనలను సజీవులనుగా కాపాడునుగాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. దేవునితో హత్తుకున్న వారి జీవితాలు ఎలా ఉంటాయి? దేవునితో హత్తుకున్న సజీవుల యొక్క జీవితాలు ఎంత ఆశీర్వాదకరంగా ఉంటాయో, దేవునితో హత్తుకున్న వారి జీవితం ఎంత అమోఘంగా, అనిర్వచనముగా, అనూహ్యంగా కనబడుతుందో మీకు చక్కని ఎగ్జాంపుల్ జ్ఞాపకం చేస్తాను. పరిశుద్ధ గ్రంథాన్ని ఒకసారి గమనించండి. రాజుల 2వ గ్రంథం 18వ అధ్యాయం 6వ వాక్యాన్ని చదువుకుందాం. చూడండి, అతడు అనగా హిజ్కియా అని ఒక రాజును గురించి రాయబడింది. అతడు యెహోవాతో హత్తుకొని ఆయనను వెంబడించుటలో వెనుక తీయక, ఆయన మోషేకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నింటినీ గైకొనుచూ ఉండెను. అతని దేవుడైన యెహోవా అతనికి తోడై
వెళ్ళిన చోట నెల్లను అతనికి జయము అనుగ్రహించుచుండెను. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్దామండి హల్లెలూయా. హిజ్కియా రాజు యొక్క చరిత్రను మీరు చదివితే ఆద్యంతం సంభ్రమాశ్చర్యాలతో కనబడుతుంది. 25 సంవత్సరాల నిండు యవ్వన ప్రాయంలో అతడు ప్రభు అయిన యేసుక్రీస్తునందు యెహోవాయందు విశ్వాసముంచి దైవ దృష్టికి పూర్ణముగా నీతిని జరిగించినటువంటి వ్యక్తి. అంత మాత్రమే కాదండి, పరిశుద్ధతను గురించిన వాంఛ, పరిశుద్ధతను గురించిన దర్శనం, పరిశుద్ధతను గురించిన అపేక్ష అతనిలో ప్రారంభమైనట్లుగా మనం లేఖనాల్లో గమనిస్తాం. వీటన్నిటికంటే కూడా విలువైనటువంటి మాట ఏంటంటే 25 సంవత్సరాల వయసులో దేవుని యందు విశ్వాసముంచి దైవ దృష్టికి పూర్ణముగా నీతిని జరిగించి పవిత్రతే ప్రాణప్రదముగా భావించుకున్న ఈ హిజ్కియా అట యెహోవాతో హత్తుకుని ఆయనను వెంబడించుటలో వెనుకంజ వెయ్యకుండా, వెనుదిరిగి చూడకుండా యెహోవాతో హత్తుకున్నాడు. ఆయన్ని వెంబడించుచూ ఉన్నాడు. మోషే ద్వారా దేవుడు ఏ ఆజ్ఞలను, ఏ కట్టడలను, ఏ విధులనైతే దేవుడు నియమించి అనుసరించి గైకొనాలని హెచ్చరించాడో ఆజ్ఞలన్నింటినీ గైకొనుచూ ఉన్నాడని వ్రాయబడింది. దేవునికి స్తోత్ర. ఒక వ్యక్తి యెహోవాను హత్తుకున్నాడు అంటే అర్థం ఏంటంటే దేవుణ్ణి వెంబడించటంలో ఎట్టి ప్రతికూల పరిస్థితులలో కూడా వెనకంజ వెయ్యడు. దేవునికి మహిమ కలుగును గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఎట్టి ప్రతికూల పరిస్థితుల్లోనైనా వెనకంజ వెయ్యడు. దేవుడు ఎలా నడిపిస్తుంటే అక్కడికి, గొర్రె పిల్ల ఎక్కడికి వెళ్ళునో అక్కడికెల్లా వెళ్ళి ఆయన్ను వెంబడిస్తూనే ఉంటారు, కానీ ఆయన్ని వెంబడించట్లో వెనుక తీయరు. ఆయనతో హత్తుకున్న వాళ్ళు. ఆయన మనల్ని ఏ మార్గాల్లో నడిపిస్తుంటే ఆ మార్గాల్లో, అరణ్య మార్గంలో నడిపిస్తుంటే అరణ్య మార్గం, ఎడారిలో నడిపిస్తుంటే ఎడారి మార్గం, రాజమార్గంలో నడిపిస్తుంటే రాజమార్గం, ముళ్ళ మార్గంలో నడిపిస్తుంటే ముళ్ళ మార్గం, ప్రతికూలమైనటువంటి వాతావరణంలో నడిపిస్తుంటే ప్రతికూల వాతావరణం. ఏ మార్గములోనైనా సరే దేవుణ్ణి వెంబడించాలి. కరువైన, ఖడ్గమైన, వస్త్రహీనత అయిన, ఉపద్రవమైన, ఎలాంటి ప్రతికూల వాతావరణంలోనైనా సరే దేవుణ్ణి వెంబడించుట విషయంలో వెనుకంజ వేయకూడదు. మరి ముఖ్యంగా దేవుని యొక్క ఆజ్ఞలన్నింటినీ మనం గైకొనాలి. ఒకడు ధర్మశాస్త్రం అంతా గైకొని ఒక్క ఆజ్ఞ విషయంలో తప్పిపోయాడు అనుకోండి, అతడు ధర్మశాస్త్రం అంతటి విషయంలో అపరాధిగా ఎంచబడతాడని రాస్తుంది. కనుక మనము దేవుని యొక్క ధర్మశాస్త్రం అంతటిని గైకొనుచున్నట్లుగా, ఆజ్ఞలన్నిటినీ గైకొను వారముగా, కట్టడలన్నింటినీ అనుసరించు వారముగా, విధులన్నిటి ప్రకారం జీవించు వారముగా ఉంటాము అని పరిశుద్ధ గ్రంథం చెప్తుంది. చూడండి ప్రియులారా, కరువు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు, ప్రతికూల పరిస్థితులు ఎదురవుతున్నప్పుడు, యుద్ధాలు పోరాటాలు వస్తున్నప్పుడు దేవుణ్ణి వెంబడించడం కొంచెం ఇబ్బందికరం. దేవుని ఆజ్ఞలను గైకొనటం ఇంకా ఇంకా ఇబ్బందికరం. కానీ దేవుని వాక్యం చెప్తుంది, భయభక్తులు గలవారిని, కృప కొరకు కనిపెట్టుకుని వారిని, యెహోవాని హత్తుకున్న వారిని ఆయన సజీవులుగా కాపాడతాడు. దేవునికి స్తోత్ర. గట్టిగా చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. చూడండి పిల్లరా, ఈ హిజ్కియా దేవుడిని హత్తుకుంటే హిజ్కియాని దేవుడు ఎలా సజీవుడిగా కాపాడాడో, కాపాడబడినటువంటి హిజ్కియా తన జీవితంలో ఎలాంటి కార్యాలకు శ్రీకారం చుట్టాడో కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు చదువుకుందాం. చూడండి, యెషయా గ్రంథం 38:19. సజీవులు సజీవులే కదా నిన్ను స్తుతించుదురు, ఈ దినమన నేను సజీవుడనై నిన్ను స్తుతించుచున్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందరూ చేతి గట్టి చెప్దామండి హల్లెలూయా. ఈ హిజ్కియా దేవుణ్ణి హత్తుకున్నప్పటికీ, దేవుణ్ణి వెంబడించుట్లో వెనుక తీయనప్పటికీ,
మోషే నియమించిన ఆజ్ఞలన్నింటినీ గైకొనుచున్నప్పటికీ అతని జీవితంలో ఒక మరణకరమైన రోగం సంభవించినట్లు బైబిల్ చెప్తుంది. ఆ మరణకరమైన రోగంతో పెనుగులాడుతూ ఉండగా ఒక దైవ సేవకుడు వచ్చి ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసి, ఇక నీవు బ్రతకవు, నీ ఇల్లు చక్కబెట్టుకో అని సెలవిచ్చినప్పుడు ఆ సేవకుడి మీద తిరుగుబాటు చేయకుండా, ఆ సేవకుడి మీద రౌద్రాన్ని ప్రదర్శించకుండా ఇతడు గోడ తట్టు తిరిగి మోకాళ్ళ మీద ఉండి యథార్థమైన హృదయంతో కన్నీరు విడిచుచు దేవుని దృష్టికి అనుకూలమైన ఒక చిన్న ప్రార్థన చేసుకున్నాడు. వెంటనే దేవుని యొద్ద నుండి ఉత్తరం వచ్చింది. ఏమనంటే, నేను అతడు కన్నీళ్లు విడుచుట చూచాను, అతని ప్రార్థన అంగీకరిస్తున్నాను, నేను అతన్ని బాగు చేయుచున్నాను, అతనికి 15 సంవత్సరాలు ఆయుష్కాలం పొడిగించుచున్నాను. దేవునికి స్తోత్రం. మరికొద్ది గడియలలో, గంటల్లో మృత్యులోకానికి వెళ్తావు అని చెప్పింది దేవుడే. పాతాళ కూపములోనికి వెళ్ళిపోతావు, నువ్వు మృతుడుగా మార్చబడతావు అని సెలవిచ్చింది దేవుని యొక్క ఆజ్ఞ. అదే దేవుని యొద్ద నుంచి మరొక ఆజ్ఞ, మృతుల కోపములో నుంచి, పాతాళ కోపములో నుంచి నేను నిన్ను వెలుపలికి రప్పిస్తున్నాను, నేను నిన్ను సజీవుడిగా కాపాడుతాను, నేను నిన్ను బాగు చేస్తాను, ఆరోగ్యం ఇస్తున్నాను, ఆయుష్ను పొడిగిస్తున్నాను, కాపాడుతాను, విడిపిస్తాను అని చెప్పింది దేవుడే. ఇది ఎలా సాధ్యమైంది అనంటే బైబిల్ చెప్తుంది, హిజ్కియా దేవుణ్ణి హత్తుకున్నాడు, ఆయన వెంబడించుట్లు వెనుక తీయలేదు కనుక దేవుడు హిజ్కియాను జ్ఞాపకం చేసుకుని మరణకరమైన రోగముల నుంచి విడిపించి సజీవుడుగా కాపాడాడు. దేవునికి స్తోత్రం. అందుకని ఇక్కడ అంటాడు, సజీవులే కదా నిన్ను స్తుతించుదురు, ఈ దినమున నేను సజీవుడనై నిన్ను స్తుతించుచున్నాను అని చెప్తున్నాడు. కనుక సజీవులు దేవుణ్ణి హత్తుకుంటారు, సజీవులు దేవుణ్ణి వెంబడిస్తారు, సజీవులు దేవుని ఆజ్ఞలను గైకొంటారు. మరి ముఖ్యంగా సజీవులైన వారు కృతజ్ఞత కలిగినటువంటి నిండు మనసుతో దేవుడు చేసిన మేలుని, ఉపకారమును, ఇచ్చిన కాపుదలను, ఇచ్చిన క్షేమాన్ని బట్టి హృదయపూర్వకంగా ప్రభువుని స్తుతించుచు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురుగాక. కీర్తన గ్రంథకర్త కూడా మరొక చోట ఈ విధంగా అంటాడు. ఏమనంటే, మన్ను నిన్ను స్తుతించునా, మృతులు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తారా, పాతాళంలో నీకు స్తుతి కలుగుతుందా అని ప్రస్తావిస్తాడు. అవును ప్రియులారా, పాతాళంలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు ఉండవు. మృతులలో ఉన్నటువంటి వారు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేరు. మరణ గర్భములోనికి ప్రవేశించినటువంటి వారు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేరు. దేవుడు చేసిన మేలుని, ఉపకారాలని పూర్తిగా మర్చిపోతారు. మనమైతే దేవుడు చేసిన మేలును బట్టి, దేవుడు మనల్ని సజీవులుగా కాపాడిన రీతిని తలంచుకుని హృదయపూర్వకంగా క్షణక్షణం, అనుక్షణం, ప్రాణమున్నంత వరకు ప్రభు పరిశుద్ధ నామాన్ని సన్నుతించుచు ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదముగాక. ఒక్కొక్కసారి ఒంటరిగా ఉండి ఆలోచిస్తుంటే గుండె జల్లుమంటది. ప్రపంచంలో 10 లక్షల మందికి పైగా మరణించారు. ఎన్నో లక్షల మంది కరోనా వైరస్ బారిన పడి అవస్థలు పడి మరణ అంచుల్లోకి వెళ్ళి తిరిగి వచ్చారు. కొంతమంది కరోనా వైరస్ సంభవించడంతో కొంతమంది క్వారంటైన్ హాస్పిటల్కి వెళ్ళిపోయారు, కొందరు హోమ్ క్వారంటైన్కి వెళ్ళిపోయారు. ఇంట్లో చిన్న చిన్న పిల్లలు కరోనా వైరస్ ద్వారా హాస్పిటల్కి తల్లిదండ్రులు విడిచిపెట్టి వెళ్ళాల్సిన పరిస్థితులు. మనుషుల మధ్యలో బంధాలు, బాంధవ్యాలు ఏమైపోతున్నాయో, ప్రేమ, అనురాగాలు ఏమైపోతున్నాయో అని భయం కలుగుతూ ఉంటుంది. ఇలాంటి ప్రతికూల పరిస్థితులు ఏవి మనల్ని సమీపించకుండా మనల్ని దేవుడు క్షేమంగా కాపాడాడు, ఆరోగ్యంగా కాపాడాడు, సజీవంగా కాపాడాడు అని తలంచుకున్నప్పుడల్లా సత్క్రైస్తవుడి హృదయం కృతజ్ఞతతో నిండిపోవాలి, స్తుతులతో నిండిపోవాలి. నోటి నిండా మెండుగా స్తుతులు చెల్లించుచు పూర్ణ బలంతో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదముగాక. మరొక విషయాన్ని కూడా
మీకు చెప్తాను చూడండి. హత్తుకున్నటువంటి వారి జీవితాల్లో వాళ్ళు సజీవులుగా ఉంటారు. అంత మాత్రమే కాదు, యెహోవాని హత్తుకుంటే కలిగే మరొక ఆశీర్వాదాన్ని గురించి కూడా మీతో చెప్పి ముందుకు వెళ్తాను చూడండి. యెషయా గ్రంథం 56వ అధ్యాయం 3వ వాక్యాన్ని చదువుకుందాం. యెహోవాను హత్తుకొను అన్యుడు నిశ్చయముగా యెహోవా తన జనులలో నుండి నన్ను వెలివేయును అని అనుకొనవద్దు. షండు నేను ఎండిన చెట్టునని అనుకొనవద్దు. తలల పైకి చూడండి, ఇక్కడ రాసిన ఒక మాట చెప్తాను. అన్యుడట ఒక మాట ఎప్పుడు అనుకోకూడదట. ఏ మాట? ఏ అన్యుడు అని అంటే అక్కడ రాసిన మాటలు చెప్తాను చూడండి, తలపైకెత్తి. యెహోవాని హత్తుకొనినా, యెహోవాతో హత్తుకొని, పెనవేసుకొని, అంటు కట్టబడి ఆయనతో మమేకమైనటువంటి అన్యుడట ఎప్పుడు కలలోనైనా మెలకువలోనైనా ఒక మాట అనుకోకూడదట, తన పెదవులతో కూడా ఉచ్చరించకూడదట. ఏమని? దేవుడు నిశ్చయంగా నన్ను వెలివేస్తాడేమో, దేవుడు నన్ను త్రోసేస్తాడేమో, దేవుడు నన్ను తృణీకరిస్తాడేమో, దేవుడు నన్ను చేర్చుకోడేమో, దేవుడు నన్ను ఆశీర్వదించడేమో, దేవుడు తన జీవాన్ని నాకు సమృద్ధిగా కుమ్మరించడేమో, నేను ఎండిపోతానేమో, నేను వాడిపోతానేమో, నేను కాల్చబడతానేమో అని ఎప్పుడు అనుకోకూడదంటండి. ఇక్కడ ఒక మాట చెప్తాను జాగ్రత్తగానండి. అన్యుడు అనే మాటకి అర్థం ఏంటో చెప్తాను చూడండి. యూదులు కాని ప్రతి ఒక్కడు అన్యుడే. యూదుడు కాని ప్రతి ఒక్కడు, యోధా జాతికి, యోధా జనాంగానికి చెందిన వారు మాత్రమే దేవుని సంబంధులు, దేవుని చేత ఏర్పరచబడిన ప్రియులు. భూప్రపంచంలో మిగతా జనులంతా కూడా అన్యజనుల జాబితా కిందకి వస్తారు. నేనైనా నువ్వైనా మనలో ప్రతి ఒక్కరము అన్యులమే. అన్యులమైనటువంటి మనలను దేవుడు వెతుక్కుంటూ వచ్చాడు. ఆయన కల్వరి రక్తంతో మనల్ని కడిగి పవిత్రపరుచుకున్నాడు. మనం అంతా ఇప్పుడు ఆయన ప్రేమను రుచి చూచి అనుభవిస్తూ ఆయనతో ఏం చేస్తున్నాం అంటే హత్తుకున్నాం. చెడ్డదానిని అసహించుకొని మంచిదానిని, మేలైన దానిని, రక్షకుడైన యేసు క్రీస్తు వారిని మనం హత్తుకున్నాం. కనుక దేవుడు మనల్ని ఎన్నడూ వెలివేయడు, దేవుడు మనల్ని ఎన్నడూ చెదరగొట్టడు, దేవుడు మనల్ని ఎన్నడూ తృణీకరించడు, దేవుడు మనల్ని ఎన్నడిని త్రోసివేయడు. ఎప్పుడు మనం ఆయన కౌగిలిలో భద్రపరచబడి ఆయన జీవముతో నింపబడి సజీవులుగా కొనసాగుదముగాక. గట్టిగా చెబుదామండి హల్లెలూయా. గ్రీసు దేశంలో ఆది అపోస్తులు పరిచర్య చేస్తున్నటువంటి దినాల్లో కొంతమంది చెదిరిపోయినటువంటి అపోస్తులు, సువార్తికులు, శిష్య బృందం ఆయా ప్రాంతాలకు వెళ్ళి వర్తమానాలు చెప్తూ ఉన్నప్పుడు గ్రీసు దేశంలో కొంతమంది రక్షించబడ్డారు. గ్రీసు దేశం 2 భాగాలు, అప్పర్ పార్ట్, లోయర్ పార్ట్ అంటారు. అప్పర్ పార్ట్ అంటే మాసిదోనియా, లోయర్ పార్ట్ అంటే అకయా. ఈ 2 భాగాల సమ్మేళనమే గ్రీసు దేశం. ఈ గ్రీసు దేశంలో కొంతమంది రక్షించబడి ప్రభువునందు విశ్వాసం ఉంచారు. గ్రీసు దేశస్థులు ప్రభువుని నమ్ముకొని ఆయన యందు విశ్వాసం ఉంచారని హెడ్ క్వార్టర్లో యెరూషలేములో ఉన్న పెద్దలకు, యెరూషలేములో ఉన్న అపోస్తులకు వినబడింది. అప్పుడు ఆ పెద్దలు ఏం చేశారంటే ప్రార్థన చేసి బర్నబా అనే ఒక సేవకుణ్ణి, పరిశుద్ధాత్మతోనూ విశ్వాసంతో నింపబడిన ఒక సత్పురుషుడు, మంచి సాక్ష్యం కలిగినటువంటి వ్యక్తిని ఆ ప్రాంతాన్ని పంపించారు. ఆ ప్రాంతానికి వచ్చి ఆ ప్రజలందరూ చూశారు. అన్ని జనుల నుంచి రక్షించబడి దేవుని కృప పొందుకొని
ఎంత ఉత్సాహంగా ప్రార్థన చేయటం, ఉత్సాహంగా ప్రభుని గణపరచడం, ఉత్సాహంగా దేవుని వాక్యాన్ని వినటం, దేవుని కొరకు వారు వెంపర్లాడుతున్నటువంటి రీతిని తలంచి బర్నబా ఎంతో సంతోషించి వాళ్ళతో చెప్పిన మాట జాగ్రత్తగా వినండి. మీరు స్థిర హృదయముతో ప్రభువుని హత్తుకొని ఉండవలెను. అనేక శ్రమలు అనుభవించి దేవుని రాజ్యములో ప్రవేశించాలి. స్థిర హృదయముతో ప్రభువుని హత్తుకొని ఉండాలని ఆ ప్రాంతములో నుంచి రక్షించబడినటువంటి అన్ని జనులందరినీ బర్నబా హెచ్చరించాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. బర్నబా ఏమని హెచ్చరించాడు? స్థిర హృదయముతో ప్రభువును హత్తుకొనవలెను. అందరూ ఒకసారి చెప్తారు గట్టి నోరు తెరిచి, ఏ హృదయంతో? స్థిరమైన హృదయంతో ప్రభువును హత్తుకోవాలని. అందుకని బైబిల్ ఒక మంచి మాట రాసి ఉంటుంది. ఏమనంటే, ఎక్కడైతే బర్నబా వెళ్ళి స్థిర హృదయంతో ప్రభువును హత్తుకోండి, మీరు సజీవులుగా ఉంటారు, మీరు ప్రభువుని స్తుతించేవారుగా ఉంటారు, ప్రభు యొక్క జీవం మీలో సమృద్ధిగా ప్రవహిస్తుంది అని ప్రకటించాడు. ఆ అంత్యోకయ పట్టణములో ఉన్నటువంటి శిష్యులట మొట్టమొదట క్రైస్తవులని పిలువబడ్డారు. దేవునికి స్తోత్ర. ఎవరండి క్రైస్తవులుగా పిలువబడింది? మొట్టమొదట స్థిర హృదయముతో ప్రభువుని హత్తుకోవాలని హెచ్చరిక పొందుకొని, ప్రభువుని హత్తుకొని ఆయన్ని వెంబడిస్తూ ఎలాంటి పరిస్థితుల్లోనైనా నిలదొక్కుని స్థిరంగా ప్రభు కొరకు నిలబడ్డారే, వాళ్ళట మొట్టమొదట చరిత్ర పుటల్లో క్రైస్తవులు అని పిలువబడ్డారట. క్రైస్తవుడు లేదా క్రైస్తవులు అంటే అర్థం ఏంటంటే క్రీస్తు అనుచరులు, క్రీస్తును వెంబడించువారు, జీసస్ ఫాలోవర్స్ అని అర్థం. యేసు క్రీస్తుని వెంబడిస్తున్న ప్రజలు వీరు. యేసు క్రీస్తును కలిగి ఉన్నవారు, యేసుని నమ్ముకున్నవారు, యేసుని లోకానికి ప్రచురపరుస్తున్నవారు, యేసు యొక్క ప్రేమను, యేసు యొక్క దైవత్వాన్ని, యేసు యొక్క గుణాతిశయాలను లోకానికి ప్రచురపరుస్తున్న క్రైస్తవులు వీరే అని అంత్యోకయలో ఉన్న శిష్యులను చూసిన వాళ్ళంతా ఒప్పుకుంటున్నారట. ఎలా అంటే వారంతా స్థిర హృదయముతో ప్రభువుని హత్తుకున్నారు. దేవునికి స్తోత్ర. క్రైస్తవులం మేము, ప్రభువు నమ్ముకున్నాం, వారం మందిరానికి వెళ్తాను, పరిచర్య చేస్తాం అని చెప్పుకోవటం ద్వారా కాదండి, మన క్రియల ద్వారా మనలో ఉన్నటువంటి క్రీస్తుని మనం ప్రత్యక్షపరచాలి, కనపరచాలి. మనల్ని చూసిన వాళ్ళంతా చెప్పుకోవాలి, క్రైస్తవులు వీళ్ళు. పేరుకు కలిగిన క్రైస్తవులు కాదు, నామకార్థ క్రైస్తవులు కాదు, బాప్తిసం పొంది బైబిల్ చేతబట్టి బజారుల్లో పెద్ద ముసుగులు వేసుకుని పెద్ద బైబిల్ తీసుకుని వెళ్ళే వాళ్ళు మాత్రమే కాదు, క్రీస్తును తమ క్రియలలో, తమ స్వభావములలో, తమ ప్రవర్తనలో, తమ మాటలలో, తమ వస్త్రధారణలో, తమ జీవన విధానాల్లో కనపరిచే వారే నిజ క్రైస్తవులు అని మనం చూసిన వాళ్ళంతా చెప్పుకోవాలంటే మనం ఎలా ఉండాలంటే స్థిర హృదయముతో ప్రభువుని హత్తుకొని జీవించాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. 2 మాటలు చెప్పాను. మొదట సజీవులు ఎవరంటే పాపం విషయమై చనిపోయి క్రీస్తు కొరకు సజీవులుగా ఉంటూ అవయవాలలో పోరాడుతున్నటువంటి జారత్వమును, కామాతురత్వమును, అపవిత్రతను, దురాశను, విగ్రహారాధన అయినటువంటి ధనాపేక్షను చంపిన వాళ్ళు. రెండవదిగా సజీవులు ఎవరంటే యెహోవాతో హత్తుకొని ఆయన వెంబడించుట్లో వెనుక తీయక ఆయన ఆజ్ఞలన్నిటినీ గైకొనుచు ఆయన స్తుతించువారు సజీవులు. 3వ మాట ముచ్చటగా చెప్తాను చూడండి. ఈ సజీవుల్లో ఉండే మరొక శ్రేష్టమైనటువంటి మంచి లక్షణం మీతో చెప్తాను. చాలా మంచి మాట. 118వ కీర్తన 17వ శరణం తర్వాత 13వ శరణం చదువుతారు. నేను చావను, సజీవుడనై యెహోవా
క్రియలను వివరించెదను. నేను పడునట్లు నీవు నన్ను గట్టిగా త్రోసితివి. యెహోవా నాకు సహాయము చేసెను. తలలపైకి చూడండి. ఈ కీర్తన మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత 1కి 10 సార్లు చదవండి. ఎంత ధైర్యం వస్తుందో, ఎంత స్ఫూర్తితో మీరు నింపబడతారో, ఎంత చక్కని ప్రేరణలు మీకు కలుగుతాయో, ఎంత బలపరచబడతారో, ఎంత ధైర్యవంతులుగా మార్చబడతారో నేను చెప్పలేని మాటలతో. అంత అమూల్యమైనటువంటి విలువైన మాటలతో ఈ కీర్తన అంతా మనకి కనబడుతుంది. ఇప్పుడు మనం చదువుకున్న ఈ కీర్తనలో ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, నీవు నన్ను గట్టిగా త్రోసితివి. నేను పడిపోయేటట్లు, పతనమైపోయేటట్లు, చెడిపోయేటట్లు, చెదిరిపోయేటట్లు, మరణానికి అప్పగించబడేటట్లు, చావుకి చిక్కుబడేటట్లు నన్ను గట్టిగా తోసేశావు. అయినను యెహోవా నాకు సహాయము చేసెను. దేవునికి స్తోత్ర. ఇంతకీ గట్టిగా తోసింది ఎవరో? తలపైకి చూస్తున్నారని నేను చెప్పే మాటలు. గట్టిగా తోసాడంట. నేను పడునట్లు నువ్వు గట్టిగా త్రోసితివి. గట్టిగా త్రోసింది ఎవరు? పడగొట్టడానికి, పడద్రోయటానికి, చంపబడటానికి అని అంటే శత్రువైన సాతాను. శత్రువైన సాతాను ఆ పడగొట్టబడినప్పుడు, గాయపరచబడినప్పుడు కఠినమైనటువంటి శిక్ష అనుభవించాడట. 18వ శరణంలో ఉంటుంది, ఆయన నన్ను కఠినముగా శిక్షించను గాని నన్ను మరణానికి అప్పగించలేదు. నేను చావను, సజీవుడనై యెహోవా క్రియలు వివరించుదును. దేవునికి స్తోత్ర. గట్టి చెప్పండి హల్లెలూయా. చాలా సందర్భాలలో, అనేక పర్యాయములు మీలో అనేక మందిని అపవాది అయినటువంటి సాతాను పడేటట్లుగా త్రోసివేసి ఉంటాడు, పడేటట్లుగా నెట్టుంటాడు. పాపములో పడేటట్లుగా, రోగాల్లో పడిపోయేటట్లుగా, తెగులు బారిన పడేటట్లుగా, అప్పుల బారిన పడేటట్లుగా, నష్టాల ఊబిలో పడేటట్లుగా, అపాయాల్లో చిక్కుకునేటట్లుగా, మరణపు ఉరుల్లో బంధించబడేటట్లుగా, భయాల్లో చిక్కుకునేటట్లుగా, దిక్కుతోచని స్థితిగతులలో నడిపించబడేటట్లుగా చాలామందిని అవకాశం వచ్చినప్పుడల్లా సాతాను తోస్తానే ఉంటాడు, పడద్రోస్తానే ఉంటాడు. అయితే దేవుని సన్నిధిలో ఎవరు మొర్ర పెడుతూ ఉంటారో, ఎవరు భయభక్తులు కలిగి ఆయన కృప కొరకు కనిపెడతా ఉంటారో వాళ్ళందరికీ వాళ్ళు పడక మునిపే యెహోవా వారికి సహాయం చెయ్యునుగాక. బైబిల్లో కీర్తనకారుడు అంటాడు ఇదే కీర్తనలో, యెహోవా నా పక్షమున ఉన్నాడు, యెహోవా నా పక్షము వహించి నాకు సహకారి అయి ఉన్నాడు, నేను భయపడను, నరులు నన్నేమి చెయ్యగలరు అని అంటాడు. కనుక నరులకు భయపడకుండా, అపవాది తంత్రములకు భయపడకుండా, కఠిన శ్రమలకు భయపడకుండా, చావుకి భయపడకుండా, దేవుని కార్యములు నీ జీవితంలో జరగాలని నువ్వు కోరుకుంటే సజీవుడుగా ఉండి దేవుని క్రియలు నేను వివరించాలి, దేవుని మహోన్నతమైన కార్యములు నేను వివరించాలి, దేవుడు నా పక్షమున ఉండాలి, నాకు సహకారుడుగా ఉండాలి. యెహోవా దక్షిణ హస్తం మహోన్నతమాయను, యెహోవా దక్షిణ హస్తం సాహస కార్యములు చేయును, యెహోవా నాకు సహాయము చేయును అని ఆయన క్రియలను వివరించడానికి, ఆయన క్రియలను వర్ణించడానికి, ఆయన చేసిన మహోన్నతమైన కార్యాలను సంఘములో, సమాజములో అనేకుల మధ్యలో తెలియపరచడానికి నీవు ఒక అద్భుతమైన సాక్షిగా, సాధనంగా నిలబడాలని కోరుకుంటే దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు జరిగిస్తాడు. చూడండి, ఇక్కడ రాసిన మాట ఏంటంటే, ఎవరు సజీవులంటే ఎవరైతే దేవుని క్రియలు వివరిస్తారో వారే సజీవులు. దేవునికి స్తోత్ర. దేవుడు ఏమై ఉన్నాడు, దేవుడు ఎప్పుడెప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో నీ పక్షముగా నిలబడ్డాడు, నీ ప్రక్కనే నిలబడ్డాడు,
ఆయన దక్షిణాస్తాన్ని చాపాడు, నీకు సహకారిగా నిలబడ్డాడు. ఆయన సహాయ సహకారాలతో నువ్వు ఎలా నిలబడగలిగావు, ఎలా కాపాడబడగలిగావు, ఎలా ఒక ఉన్నత స్థాయిని చేరుకోగలిగావు, ఎలా ఆశీర్వదించబడగలిగావు, ఎలా హెచ్చించబడగలిగావు, ఎలా జీవముతో నింపబడి సాక్షిగా ప్రకాశించుతున్నావు. దేవుని యొక్క కార్యాలన్నీ ఒక్కసారి అలా తలంచుకున్నాడు ఈ కీర్తనాకారుడు. ఈ కీర్తన అంతట్లో ఈ మాటలు ఉంటాయి. యెహోవా నా పక్షమున ఉన్నాడు, నేను మొర్రపెట్టినప్పుడు ఆయన నా పక్షమున ఉండి నాకు సహకారి అయి ఉన్నాడు. నా దేవుడు అనే మాటలు, ఆయన దక్షిణాస్తం మహోన్నతమాయను అనే మాటలు, ఆయన దక్షిణాస్తం సాహస కార్యములు చేయును అనే మాటలు, యెహోవా వల్ల నాకు సహాయము కలిగెను అనే మాటలు ఈ అధ్యాయంలో ఎంతో క్షుణ్ణంగా వ్రాయబడ్డాయి. కనుక ప్రియులారా, మీలో ప్రతి ఒక్కరూ దేవుని గంభీరమైన కార్యములను, మహోన్నతమైనటువంటి కార్యములను, విశేషమైనటువంటి కార్యములను వివరించి అనేకులను ప్రోత్సహించేటట్లుగా, అనేకులను ధైర్యపరిచేటట్లుగా, అనేకులకు ప్రేరణగా, స్ఫూర్తిదాయకంగా నిలబడేటట్లుగా మిమ్మల్ందరిని నా దేవుడు కరువులో సజీవులనుగా కాపాడునుగాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. చివరి మాట చెప్పి నేను ముగిస్తాను, చదువుకుందాం. చూడండి, దెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 17వ వాక్యం. ఆ మీదట సజీవులమై నిలిచి ఉండు, మనము వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడుదముగాక. అందరూ చేతి గట్టి స్తోత్రం చెప్పండి హల్లెలూయా. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి రెండవ రాకడను గురించి దైవజనుడైనటువంటి పౌలు చెప్తూ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆర్భాటముతో, ప్రధాన దూత శబ్దముతో, దేవుని బోరతో, మహామహిమతో, దివ్య తేజస్సుతో, వేవేల పరిశుద్ధుల పరివారముతో మేఘారూరుడై మేఘ మండలం మీదకి అనుకొనని గడియలో అకస్మాత్తుగా రాబోతున్నాడు. ఆయన వచ్చినప్పుడు మొదట క్రీస్తు యేసునందు మృతి చెందిన పరిశుద్ధులు లేపబడతారు అంటూ ఒక మాట చెప్తాడు. ఆ మీదట సజీవులమై నిలిచి ఉండు మనము అంటే దీని అర్థం ఏంటి? దీని అర్థం ఏంటి? బతికినటువంటి వాళ్ళందరూ అని కాదు. సజీవులు వేరు, బ్రతికి ఉన్నవాళ్ళు వేరు. నేను చెప్తున్న మాట గుర్తుపెట్టుకోండి. సజీవులు వేరు, బ్రతికి ఉన్నవారు వేరు. సజీవులు ఎవరో మీకు చెప్పుకుంటూ వచ్చాను. మనలో ఆ అద్భుతమైన లక్షణాలు కలిగి ప్రభు అయిన యేసు రాకడను గురించిన దర్శనం, ఆ ఉద్దేశం, ఆ సిద్ధపాటు కలిగి వధువు సంఘంగా, పెండ్లి కుమార్తె సంఘముగా, సంపూర్ణ సిద్ధి పొందిన పరిశుద్ధులముగా మార్చబడినటువంటి వాళ్ళు సజీవులై రెప్పపాటులో, క్షణములో రూపాంతరం చెందుతారు. మర్త్యమైన శరీరం అమర్త్యతను ధరించుకుంటుంది. ఘనహీనమైన శరీరం ఘనమైన శరీరంగా మార్పు నొందుతుంది. దీన శరీరం మహిమ శరీరానికి సమరూపము గలదానిగా మార్పు చెంది ప్రభువుని ఎదుర్కొనటానికి ఆకాశ మండలానికి వెళ్తారు. ప్రభువుని ఎదుర్కొంటారు. ప్రభువుతో సదాకాలం ఉందురుగాక. సజీవులు మాత్రమే సజీవుడైన యేసుతో సజీవులుగా సదాకాలం ఉంటారు. ఆ యొక్క మహిమ కలిగిన మహోన్నతమైన రాకడ కొరకు మీలో ప్రతి ఒక్కరూ సిద్ధపడాలని దేవుని వాక్యం ఈ విధంగా చెప్తుంది. కరువులో వారిని సజీవులుగా కాపాడుదును, సజీవులుగా కాపాడుదును. చూడండి పిల్లరా, రాజు తన సేనా బలమును బట్టి రక్షింపబడడు. ఏ వీరుడు తన అధిక బలముతో తప్పించబడడు. గుర్రముల విశేష బలము వలన ఏ మనుషుడు తప్పించుకోడు. కానీ మన ప్రాణమును మరణము నుండి తప్పించుటకును, కరువులో మనలను సజీవులనుగా కాపాడుటకు ఆయన యందు భయభక్తులు గలవారి ఎడలను, ఆయన కృప కొరకు కనిపెట్టుకుని వారి మీదను యెహోవా దృష్టి నిత్యము నిలుచునుగాక.
సకల ఆశీర్వచనములకు కారణభూతుడు అయిన నా ప్రియ పరలోకపు తండ్రి, ఇదిగో మృతుడనైతే గాని యుగయుగములు సజీవుడనై ఉన్నానని అభయమిచ్చినటువంటి ఆశ్చర్యకరుడా మీకు స్తోత్రం. కరువులో నన్ను మమ్మలను సజీవులుగా కాపాడుదునని అభయమిచ్చేందుకు స్తోత్రం. మేమంతా మీ యందు కడు భయభక్తులు కలిగి మీ కృప కొరకు కనిపెట్టినప్పుడు మీ దృష్టి మా మీద ఉంచి మా ప్రాణములను మరణము నుంచి తప్పించి కరువులో మమ్మలను సజీవులుగా కాపాడుతానని చెప్పారు. మాకు సేనా బలము లేకపోయినా, అధిక బలము లేకపోయినా, విశేష బలము లేకపోయినా, మేము రాజులము కాకపోయినా, మేము వీరులము కాకపోయినా, మాకు గుర్రముల వంటి బలము లేకపోయినా, కేవలం మీ కృపతో మమ్మల్ని కాపాడుచున్నందుకై మీకు స్తోత్రం, 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 స్తోత్రమేసయ్యా, మీకు స్తోత్రం. ప్రతి కుటుంబంలో సంతోషం, సమాధానం, ఐక్యత, ఆధ్యాత్మికమైన విలువలతో కూడిన జీవితం బిడ్డలకు ప్రసాదించండి. ప్రతి ఒక్కరూ పాపము విషయమై మృతి చెంది పరిశుద్ధులుగా సజీవులమనుకుని జీవించడానికి, తమ అవయవాలను నీతి సాధనములుగా మీకు అప్పగించుకోవటానికి కృప వెంబడి కృపను దయచేయండి. పగ పెట్టుకొనక, అసూయ పడక, దురాశ కలిగి జీవించక, విగ్రహారాధనైన ధనాపేక్షను, నానా విధములైన అపవిత్రతను అవయవాలలో చంపివేసి పవిత్రమైన నీతి మార్గాల్లో నడుచుకునే దానికి నాకు మాకు కృప మెండుగా దయచేయమని కోరుకుంటున్నాం. మేమంతా మిమ్మలను మనస్ఫూర్తిగా హత్తుకొని మిమ్మల్ని వెంబడించట్లో వెనుక తీయక మీ ఆజ్ఞలన్నింటినీ గైకొనున్నట్లుగా సహాయం చేయండి. అంత్యోకయలో ఉన్నటువంటి శిష్యుడు మొట్టమొదట క్రైస్తవులుగా పిలువబట్టడానికి కారణం వారు ప్రభువును స్థిర హృదయంతో హత్తుకున్నారు. స్వామి, అన్యుడు యెహోవాని హత్తుకున్నప్పుడు దేవుడు వారిని ఏ మాత్రము వెలివేయడని మీ లేఖనంలో రాయబడింది. మీరు మమ్మల్ని వెలివేసే దేవుడు కాదు, చెదరగొట్టే దేవుడు కాదు, త్రోసివేసే దేవుడు కాదు, మమ్మల్ని ప్రేమించే దేవుడు, మమ్మల్ని హత్తుకునే దేవుడు, మమ్మల్ని కౌగిల్లో భద్రపరిచే దేవుడని మరొక్కసారి రుజువుపరిచినందు స్తోత్రం. మేమంతా మిమ్మల్ని స్తుతించుచు మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినట్లు సహాయం దయచేయండి. కీర్తనాకారుడు చెప్పినట్లు నేను చావను, సజీవుడనై యెహోవా క్రియలు వివరిస్తానని చెప్పాడు. ఎన్నో సందర్భాల్లో, సమయాలలో ఎంతోమంది పడిపోవునట్లుగా అపవాది గట్టిగా తోశాడు. అయినా మీ సహాయం, అయినా మీ దక్షిణ హస్తం, అయినా మీ సాహస కార్యాలు, అయినా మీ కనుదృష్టి, అయినా మీ ఉన్నత ప్రణాళిక మా పట్ల నెరవేర్చున్నట్లు మీరు మాకు సహాయం చేశారు. సాహస కార్యములు తలపెట్టారు, మాకు సహకారుడుగా నిలిచారు, మా ప్రక్కనే ఉన్నారు, మమ్మల్ని ఉద్ధరించారు, మమ్మలను సజీవులుగా కాపాడారు. మీ కార్యములను, మీ మహోన్నతమైన నామమును వివరించుచు మీ సాక్షులుగా ప్రకాశించుటకు ఒక్కొక్కరి జీవితంలో గంభీరమైన ఘనకార్యాలు జరిగించండి. కరువులో మీ పిల్లల్ని సజీవులుగా కాపాడి మరణము నుండి తప్పించి మహోన్నతమైన మీ రాకడ కొరకు మమ్మల్ని అందరినీ సజీవులుగా సిద్ధపరచుమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్ముని సన్నిధి సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకు కూడిన మనందరికీ సజీవులమై యెహోవా క్రియలు వివరించాలని తీర్మానముతో ప్రార్థించుకున్న వారికి తోడై నడిపించునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.